హలో అండి, వెల్కమ్ టు ఇడ్లీ మిస్ రవంతి. ఇవాల్టి స్పెషల్ రెసిపీ వచ్చి ఇన్స్టంట్ ఓట్స్తో ఇడ్లీ. ఇన్స్టంట్గా ఓట్స్తో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు వీడియోలో చూద్దాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్ ఓట్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా జస్ట్ ఒక 5 minutes రోస్ట్ చేసుకోవాలి. మనకి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మనం ముట్టుకుంటే అది పేపర్ అటుకుల్లాగా అయిపోవాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ ఓట్స్ వేసి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మరీ స్మూత్గా కాకుండా కోర్స్గా పౌడర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్ సూజీ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, బొంబాయి రవ్వ, అది వేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇలా రవ్వను కూడా వేయించి తీసుకుంటే ఇడ్లీలు అనేవి చాలా స్మూత్గా టేస్టీగా ఉంటాయి. ఇది ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మనము మిక్సీ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్, అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలి. రెండింటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 చిన్న ముక్కలు జింజర్ అంటే అల్లం వేసి ఫైన్ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మన ఇడ్లీ అనేది. తర్వాత ఒక కప్ పెరుగు, అలాగే ఒక హాఫ్ క్యారెట్ తీసుకున్నాను, గ్రేట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మనం ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ అంటే మనము ఇడ్లీలో ఎలా వేసుకుంటాం బ్యాటర్, సో ఆ బ్యాటర్ వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ మన పిండిని కలుపుకోవాలి. చూడండి, ఇలా మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్తో పాటు మీరు క్యాప్సికమ్ ముక్కలు, అలాగే బీన్స్ ముక్కలు మీకు నచ్చిన ఏవైనా వేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఎక్కువగా డైటింగ్ వాళ్ళు తీసుకుంటారనమాట. సో మనం చట్నీ లేకుండా కూడా దీన్ని డైరెక్ట్గా తినొచ్చు. ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా రెడీ చేసి పెట్టుకొని ఒక జస్ట్ 15 minutes వీటిని బాగా నాననివ్వాలి. కాస్త నానితే ఏంటంటే ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. ఇలా మూత పెట్టుకొని ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. తర్వాత చూడండి, ఇలా నానిపోయాయి కదా. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా ఈనో యాడ్ చేస్తున్నాను. మీకు ఈనో నచ్చకపోతే మీరు పిండి కలిపేటప్పుడే వంట సోడా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈనో వేయడం వల్ల ఏంటంటే మన ఇడ్లీలు పొంగుతాయి అంతే. ఇలా కలుపుకొని ఇప్పుడు మనం ఇడ్లీ మౌల్డ్స్లో వీటిని వేసేసుకోవడమే. ఇలా జస్ట్ కలుపుకొని కాస్త ఒక 2 minutes అలా వెయిట్ చేయాలి అంతే. ఇప్పుడు ఇడ్లీ మౌల్డ్స్ ఉంటాయి కదా, అందులో కొద్దిగా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ బ్యాటర్ ఇందులో వేసుకోవాలి. చూడండి, కొద్దిగా ఓట్స్ పిండి తీసుకొని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. చూడండి, ఇలా వేసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకొని జస్ట్ 20 minutes మీడియం టు లో ఫ్లేమ్లో వీటిని కుక్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా స్మూత్గా వస్తాయి. డన్, అయిపోయింది. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. ఎవరైనా డైటింగ్ చేసేవాళ్ళు ఈ ఇడ్లీలు తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.